వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈరోజు చాలా హాట్ టాపిక్సే ఉన్నాయని అనుకోవాలి. ప్రతి పేపర్లో కూడా ఎస్పెషల్లీ అందరికీ తెలిసిన అంశమే. రాహుల్ గాంధీ నిన్న చేసిన ర్యాలీకి సంబంధించిన అప్డేట్స్ ఫుల్ అయితే ఉన్నాయి. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ఈ రోజు అసలు హాట్ టాపిక్ అంటే హాట్ టాపిక్ ఓట్ల చోరీపై పోరు. మామూలు పోరు కాదు. ఓట్ల చోరీ వలన ప్రజలకు నష్టం కలిగిందా, రాజకీయ పార్టీలకు నష్టం కలిగిందా, లేదంటే ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం అంటున్నారు. ఆ ఓట్ల చోరీ నిజంగానే జరిగితే ఎవరికి నష్టం అన్నది ఒక క్వశ్చన్ మార్క్ నుంచి నిన్న నుంచి ప్రజల్లో కూడా ఎంత ఓట్ల చోరీ జరిగిందన్న అంశం వెళ్ళినా మరికొంతమంది ఆలోచించే అంశం ఆ ఓట్ల చోరీ వల్ల మాకు నష్టం జరిగిందా, మీకు నష్టం జరిగిందా అన్న ఒక క్వశ్చన్ కూడా బయటకు వస్తుంది. రైట్, ఇంకా ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం దాకా విపక్ష ఎంపీల నిరసన ర్యాలీ. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత, బారికేడ్లను ఎక్కి ఎంపీల నిరసన. రాహుల్ సహా పలువురి అరెస్ట్, విడుదల. విపక్షాల నిరసన తప్పుపట్టిన భాజపా. సో ఈ అంశం గురించి మనం మాట్లాడుకుందామండి. అసలు ఏంటి ఇది? నిజంగానే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఎటువైపు మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. అందులో నిజ నిజాలు మనం ఎలా బేరీజ్ వేయాలంటారు? ఖచ్చితంగా పద్మ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. నిజంగా ఈ విషయంలో ఒక 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడుకున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, ప్రజలకు సంబంధించింది. సుమారు 100 కోట్ల మంది ప్రజలకు, ఇటు పక్కన రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం. నేను దీన్ని సాధికారికంగా ఎట్లా చెప్తా అనుకుంటున్నానంటే 1997 నుంచి దీని మీద కృషి చేస్తున్న వాళ్ళని, లోక్సత్తా ఉద్యమ సంస్థ నుంచి దీని మీద చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. 97లో మొట్టమొదటి ప్రయత్నం చేసినప్పుడు హైదరాబాద్ లో 40% దొంగ ఓట్లు, లేకుంటే రెండోసారి చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, లేకపోతే 2 చోట్ల ఉన్న ఓట్లు తేలినాయి. పెద్ద సర్వే చేసినాం. 99లో ఉమ్మడి వేదికలు పెట్టినాం. అప్పుడు ఏమన్నా అంటే రాష్ట్రం అంతా కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక నియోజకవర్గం, ప్రతి జిల్లాలో ఒక నియోజకవర్గం తీసుకుని సర్వే చేస్తే పట్టణాలలో 35 నుంచి 40% ఇట్లాంటి నేను చెప్పిన చనిపోయిన వాళ్ళు ఇట్లాంటి ఓటర్లు తేలింది. ఆ తర్వాత గ్రామాలలో తక్కువ బోగస్ ఓట్స్ అంటూ 10% మించారు అప్పుడే అనేది. కానీ పట్టణాల్లో కొంచెం 25, 20%, 30% లోపల వచ్చినాయి. కానీ ఈ ఓట్ల ఏవైతే ఉన్నాయో ఈ 3 రకాల వాళ్ళు ఉంటారు కదా. ఒకటి చనిపోయిన వాళ్ళ ఓట్లు కంటిన్యూ అయినాయి. అప్పుడు ఇవంతే టెక్నాలజీ లేదు, ఫోటో వ్యవస్థ లేదు, ఏమి లేదు, డిజిటల్ టెక్నాలజీ అంతకంటే లేదు. నేను చెప్పేది 97, 99, 2000 మధ్య అనుకుంటుంది. అంటే 25 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం చేసిన కృషిలో ఇట్లాంటి ఓట్లు ఉన్నాయని తేలినాయి. కానీ మెల్లమెల్లగా ఆధునీకరణ పెరిగిన తర్వాత, శాస్త్ర సాంకేతిక రంగం పెరిగినాక వాళ్ళ ఆధార్ కార్డుతో మన ఓటర్ లిస్టును అనుసంధానం చేసే ప్రక్రియ నడుస్తున్నది. 25 ఏళ్ల తర్వాత కూడా ఈ రాజకీయ పక్షాలు ఒకరి మీద ఒకరు ఆరోపించుకుంటే ఇంతకుముందు మంచి మాట అన్నారు. అంటే దీనివల్ల ఓటర్లకు నష్టమా, రాజకీయ పార్టీలకు అంటే రాజకీయ పార్టీలు అన్ని ద్వంద్వ విధానాలు ఉపయోగిస్తున్నాయి. ఓటర్లకు నష్టమే. తన ఓటు లేకపోతే చచ్చిపోయినట్టు అనే ఫీల్ అయ్యే గ్రామీణ ఓటర్లు కానీ, కొంచెం పేద ప్రజలు కానీ వాళ్ళకి చాలా నష్టం. అంటే ఓటు లేకపోతే తల్లడిల్లుతారు. మధ్యతరగతి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు కానీ పోరాటం చేస్తారు. కానీ పై వర్గాల వారు ఓటు లేకపోయినా ఉంటే ఒకటే, ఉన్నా ఒకటే, ఎవడొస్తేనే మన ప్రభుత్వంలో మనం పనిచేసుకున్నాం అనుకుంటాం. ఇక్కడికి వస్తాను. ఎందుకంటే ఓటర్ లిస్ట్ లో పొరపాట్లు ఇవాటిగా మొదటి నుంచి ఉన్నాయి. కానీ ఒక 15-20 ఏళ్ళ నుంచి చాలా మారింది. ఓటర్ లిస్ట్ లో పొరపాట్లలో ప్రధానంగా చనిపోయిన వాళ్ళ ఓట్లు ఒకటి, 2 చోట్ల 3 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు ఒకటి, ఇది జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు ఉంటాయి, తెలంగాణలో ఓట్లు ఉంటాయి, హైదరాబాద్ లో చూడండి, అక్కడ ఎలక్షన్ చేస్తున్నారు, ఇక్కడ ఎలక్షన్ చేస్తున్నారు. అట్లాగే బీహార్ లో ఓట్లు ఉంటాయి, తెలంగాణలో ఓట్లు ఉంటాయి. ఎందుకంటే బీహార్ నుంచి వలస వచ్చిన కార్మికులు ఇక్కడ ఓటర్లు నమోదారు, అక్కడ ఓటర్లు నమోదు. పశ్చిమ బెంగాల్ అయితే రోహింగ్యాలతో సహా ఓటర్ లిస్ట్ వచ్చేది. దీన్ని పరిహరించాలా లేదా బేసిక్ క్వశ్చన్. అందుకని సుప్రీంకోర్టు నేను మొదటి నుంచి అంటున్నాను, సుప్రీంకోర్టు నేను వేసిన ప్రశ్న వేసే నేను 2 నెలల నుంచి అంటున్నాను, మీరు ఎస్ఆర్సి కరెక్ట్, ఎస్ఐసి కరెక్ట్, ఎస్ఐఆర్ కరెక్ట్, మన ఓటర్ లిస్టు సమగ్ర మన తొలగింపు కానీ ప్రక్రియ కానీ చేపట్టడం కరెక్టు, కానీ సమయం ఇది కాదు కదా అన్నది అంటే తేడా. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇవాళ ఈ రాజకీయ పక్షాలని ఆత్మపరిశీలన చేసుకోవాలి. తాము గెలిస్తేనేమో తమ గొప్ప, తాము ఓడిపోతే ఈ చెప్తాం. జరుగుతుంది అదే కదా, దేశం మొత్తం ఇది జరుగుతున్నదే. మరి అటువంటి అప్పుడు ఈ రాహుల్ గాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ అప్పుడు ఈవీఎంలే కదా గెలిచింది కదా. అప్పుడైతే 10 ఏళ్ళు వరుసగా 2 సార్లు గెలిచారు కదా, యూపీఏ 1, 2. మరి అప్పుడు లేని పొరపాట్లు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటుంది. ఈ 11 ఏళ్లుగానే మొదలైన పొరపాట్లు. అంటే ఎలక్షన్ కమిషన్ కొన్ని తప్పులు చేస్తుంది, కాదంటలేదు. రాహుల్ గాంధీ అడిగిన విషయాల్లో చాలా నేను కొన్ని మన అభ్యంతరకరంగా చెప్తున్నాను. నిజాయితీగా ఆయన మాటల్లో కొన్ని విషయాలు కూడా నేను ప్రశ్నిస్తున్నాను.
ఎందుకంటే జియో మనకు మనకు అడ్వాన్స్ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో మనకు డిజిటల్ ఓటర్స్ ఎందుకు ఇవ్వడం లేదా అడుగుతున్నాం. కరెక్ట్గా డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వాలి ఇవాళ. మేము ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు, నిబంధనలు లేవు, కొత్తగా చేసుకున్నాను ఏమున్నది. 1951 ఆర్పి యాక్ట్ లో ప్రజాప్రాతినిధ్య చట్టంలో కొన్ని లేని చేర్చుకున్నాం కదా మనం. అయితే ఇలా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఆనాడు లేవు, మరి చేర్చుకున్నావా లేవా చేద్దామని. కనుక మనసు ఉంటే మార్గం ఉంటుంది. అట్లాగే మీరు అభ్యంతరాలు వ్యక్తం చేసిన వాటి మీద మేము ఇవ్వము, దేశవ్యాప్తంగా అన్ని ఓటర్ లిస్టులు డిజిటల్ చేయలేము మేము అని మాట్లాడితే ఏమన్నట్టు. అది రాహుల్ గాంధీ అన్నది కరెక్ట్, వాళ్ళు ప్రతిపక్షాలు అంటారు భాష కరెక్ట్. బీహార్కి వస్తాను. బీహార్ లో ఓటర్ లిస్ట్ లో 65 లక్షల ఓట్లు తొలగించాలని ఆరోపణ వెళ్ళేది కదా. దేశం అంతా రేపు అని చెప్పి 65 లక్షల ఓటర్లలో క్లియర్ గా వాళ్ళు ఇచ్చారు, మెన్షన్ చేశారు. ఓ ఫలానా ఇన్ని లక్షల ఓట్లు చనిపోయిన వాళ్ళు ఉంటున్నాయి, ఇన్ని లక్షల ఓట్లు మైగ్రేట్ అయిన వాళ్ళు ఇక్కడ లేరు, ఎవరెవరి కుటుంబాలు కూడా ఒక కుటుంబంలో ఒక మనిషి ఉన్నా కూడా ఇక్కడ ఉంచుతాం, లేరు కదా చెప్పే నాతులు లేరు, ఎక్కడికో వలస పోయిన వాళ్ళు. మూడోది ఏంటంటే 2-3 చోట్ల ఓటర్లు అటు ఈ 3 రకాలుగా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 65 లక్షల మంది తీసేసింది. మన ఆగస్ట్ 1 నాడు ప్రొవిజనల్ లిస్ట్ ఇష్యూ చేసింది. దీని మీద అభ్యంతరాలు ఉంటే మీరు దరఖాస్తు పెట్టుకోమని. కరెక్టే, మీరు చాలా పొరపాటు జరుగుతుంది. ఎందుకంటే తీసేసిన ఓట్లన్నీ కరెక్ట్ అని నేను అంటలే, కానీ తీసేసిన ఓట్లలో ఎవరైతే న్యాయంగా అర్హులు ఉన్నారో వాళ్ళని చేర్చుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ కదా. అంటే ఎంతమంది పెట్టుకుంటారు, మళ్ళీ రాజకీయ పక్షాలు ప్రయత్నం చేయాలి. అందుకే వాళ్ళ తొలగించిన ఓట్లను ప్రయత్నం చేయాలి. రెండో చెప్తాను, ఇప్పుడు ఇవాళ ప్రతిపక్షాలకు వర్సెస్ బీజేపీ కాదు పోరాటం. బీజేపీ మీద పోరాటం చేసే క్రమంలో ఎలక్షన్ కమిషన్ మీద పోరాటం, వెనుక ఎలక్షన్ కమిషన్ ఆధారం ముందట నిలబెట్టి పోరాటం చేస్తున్నారు. అంటే వర్సెస్ అంటే ప్రతిపక్షాలు వర్సెస్ ఎలక్షన్ కమిషన్ అయింది. ఇది 11 ఏళ్లుగా ఎలక్షన్ కమిషన్ చర్యల వల్లనే బీజేపీ గెలుస్తుంది అంటున్నారు. నేనేమంటున్నాను, మీరు గెలిచినప్పుడేమో అన్ని కరెక్టే, ఎలక్షన్ కమిషన్ కరెక్టే, ఓటింగ్ మిషన్స్ కరెక్టే, మీరు ఓడిపోతేనేమో ఇవా అని అంటున్నారు. నేను జాతీయ పార్టీలు రెండే అంటున్నాను పద్మ గారు. ఇవాళ నిన్నగా మొన్న కేటీఆర్ గారు తెలంగాణలో ఒక మాట అన్నాడు, కాదు ఈవీఎంలో వద్దు బ్యాలెట్ కావాలని. మరి మీరు 2 సార్లు గెలిచింది కదా, మరి ఈవీఎంతో గెలిచింది కదా, మరి అప్పుడు ఈవీఎంలు పనికి రాలేదా, మరి బ్యాలెట్ ఎందుకు అడుగుతలేరు అంటే ఇప్పుడు ఓడిపోతే బ్యాలెట్ అంటున్నారు. సమస్య ఎక్కడ వస్తుంది? నేను ఏమంటున్నానంటే గెలిస్తేనేమో తమ గొప్ప, ఓడిపోతే ఈవీఎం. ఇప్పుడు ఓటర్ లిస్టులు అంటే ఈవీఎంలో పోయింది లోల్లి. ఈవీఎం ఎందుకు పోయింది అంటే సుప్రీంకోర్టులో స్పష్టంగా అనుమానాల ప్రాతిపదికగా మీరు ఈవీఎంలను తీసేయమని చెప్పలేరు. అడ్వాన్స్ టెక్నాలజీ మనం వాడుకుంటున్నాము. అభివృద్ధి చెందిన దేశాలంటే అభివృద్ధి చెందిన దేశాలు మనం ఎందుకు కావద్దు, అమెరికాని ఎందుకు ఆదర్శం తీసుకోవాలి, అమెరికాలో బ్యాలెటే ఇంకో దగ్గర బ్యాలెట్ అంటున్నారు. వాళ్ళు మనకంటే అభివృద్ధి చెందలేదు, మనంత జ్ఞానం వాళ్ళకు, మనంత మనకు ఓటర్లు లేరు అక్కడ. సుమారు 100 కోట్ల మంది, 98 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అటువంటి అప్పుడు వాటిని ఎందుకు ఆదర్శం తీసుకుంటాం, మనం అడ్వాన్స్ ఎందుకు కావద్దు అని సుప్రీంకోర్టు అనుకుంటూ మీరు ఇన్ని అనుమానాలు వ్యక్తం చేశారు కదా. ఒక్క ఈవీఎంనైనా మీరు శాస్త్రీయంగా ఇది టాంపరింగ్ అవుతుందని చెప్పగలుగుతారా, చెప్పిండ్రా, రుజువు చేయగలుగుతారా? రుజువుతో రండి మళ్ళీ మాట్లాడదాం అంటారు. అంటే ఈవీఎంలో పోయింది. ఇప్పుడు ఏమైందంటే ఆడలేక మధ్యలో కూడా అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తాను, బీజేపీని సమర్థించడం కాదు, ప్రతిపక్షాలు విమర్శించడం కాదు. ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే దీన్ని పెద్ద ఎత్తున మార్చింది, ఒక మనకు మంచిదే, పౌరులకు మంచిదే అంటున్నాం. ఈ చర్చ జరగాల్సిందే. కానీ చర్చలో అసత్యాలు అసత్యాలు బాగా రాజ్యం పెడుతున్నాయి. అటు పక్కన ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని విషయాలలో తొందరపడి మేము ఇవ్వము అని మాట్లాడడం తప్పు. ఇటుపక్క వీళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ టార్గెట్ చేసుకొని చేయడం తప్పు. పక్షాలకు అంశం కావాలి, ఇది చాలా మంచి అంశం తీసుకున్నారంట, ఓటర్ లిస్ట్ లో ప్రక్షాళన కావాలి. కానీ పోస్ట్ ట్రూత్ భావన అని ఈ మధ్యన చాలా నుంచి ఉందని, పోస్ట్ ట్రూత్ భావన అనేది ఈ మధ్యన బాగా వచ్చింది. ఏంటంటే పోస్ట్ ట్రూత్ అంటే ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా, తిమ్మిని బమ్మిని అంటారు కదా, అట్లా చేసి ప్రజల భావోద్వేగాలుగా మార్చే ప్రక్రియను పోస్ట్ ట్రూత్ అంటారు. సత్యానంతరణ భావన అంటారు. సత్యానంతరం సత్యం ఒకటి ఉంటుంది అన్న, కానీ సత్యాన్ని దాటి ఇటుపక్క వీళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ పక్షం వాళ్ళు చెప్పుకుంటారు. ఇది జరుగుతున్నమాట. ట్రంప్ గురించే ఇదే సత్యం. మన పోస్ట్ ట్రూత్ లో ట్రంప్ గురించి ఒక సర్వే జరిగింది. ఆయన 4 ఏళ్ళు అంటే 2140 అబద్ధాలు అడిగాడు. అంటే ఉన్నదాన్ని లేని దాన్ని. అట్లాగే ప్రతిరోజు 6 అవాస్తవాలను ఆయన ప్రచారం చేస్తున్నారు. మన దగ్గర రాజకీయ పక్షాలు ట్రంప్ కట్టి మించిపోయారు. ఉన్నదాన్ని లేనట్టుగా, లేనదాన్ని ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇవాళ ప్రతిపక్షాలు చేసి ఈ ఓటు చోరీ అంటున్నారు కదా. ఎవరు దొంగతనం చేస్తారు? ఇప్పుడు ఓటర్లు కనుక అక్కడ ఉండుంటే వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవచ్చు కదా, మీరు పెట్టవచ్చు కదా. రాజకీయ పక్షాలు ఒకనాడు ఒక సామాజిక సేవలో భాగంగా ఓటర్ లిస్టు పేర్లు చేర్పించడం, మార్పించడం ఇవన్నీ చేసేవాళ్ళు కదా. మీరు మాత్రం ఓటర్ లిస్ట్ వచ్చినాక ఆగుతారు, ఏమన్నా కానీ ఊరుకుంటారు. ఓటర్ లిస్ట్ వచ్చినాక మాకు పేర్లు లేవని మొర్రు అంటారు. గతంలో బండారు దత్తాత్రేయ గారు, మురళీమోహన్ గారు, వీళ్ళందరూ పోలింగ్ బూత్కి వెళ్ళి
మా ఓటు లేదని గగ్గోలు పెట్టారు. నేనేమంటున్నానంటే నేను ఎన్ని పదవులు చేసినా నేను నా ఊళ్ళో నా ఓటు ఉందా లేదా నేను ప్రొవిజనల్ లిస్ట్ రాగానే చూసుకుంటా. లేకపోతే మళ్ళీ దరఖాస్తు పెట్టుకొని తీసుకుంటా. ఓటర్ లిస్ట్ లో శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా మీరు చూడండి, ఆధార్ కార్డు లాగా ఓటర్ లిస్ట్ శాశ్వతం కాదు. ఓటర్ లిస్ట్ లో ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో ఏ నివాసం ఉంటే ఆ నియోజకవర్గంలో అర్హులు. ప్రతి ఎన్నికలకు ఓటర్ లిస్టులు మారుతుంటాయి పద్మ గారు. నేను 25 ఏళ్ళుగా దీని మీద పనిచేస్తున్నామని చెప్తున్నాను. రాజకీయ పక్షాలు అవాస్తవాలను వాస్తవాలను అవాస్తవాలు చేసుకుంటూ, సత్యాలను అసత్యాలు చేసుకుంటూ, అసత్యాలు అసత్యాలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అంట. బీజేపీ కూడా గతంలో అన్నది బ్యాలెట్ కావాలి, మాకు ఈవీఎం వద్దన్నది. మరి వాళ్ళు గెలిస్తే మంచిగానే ఉంది అంటున్నారు. నేనేమంటున్నానంటే ఇవాళ ఓటర్ లిస్ట్ లో పేర్లు అనేది శాశ్వతం కాదు. ఒకసారి నా కార్డు ఉంది అంటే ఈ కార్డు పట్టుకుని నేను ఓటేస్తానని చెల్లదు. ఓటర్ లిస్ట్ లో పేరు ఉండాలి. ఓటర్ లిస్ట్ లో పేరు ఉండాలంటే ముందస్తు జాగ్రత్తగా మీరు నా ఓటర్ లిస్ట్ లో పేరు ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మీది అంటున్నారు. గ్రామాలలో జరుగుతుంది. ప్రొవిజనల్ లిస్ట్ ఓటర్ లిస్ట్ వేయగానే అందరూ పోతారు, ఆసక్తిగా చూసుకుంటారు, ఓటు ఉందా లేదా చెప్తారు. గ్రామాల్లో మానవ సంబంధాలు, పక్కింటి వాడు ఏం చేస్తున్నాడు, పక్కింటి వాడికి ఓటు ఉందా లేదా చెప్పగలుగుతారు. కానీ పట్టణాలకు వచ్చేవరకు పద్మ గారు ఇది కొంచెం మానవ సంబంధాల లోపం అవుతాయి, పక్కింటి సంగతి తెలుస్తాం. ఇక్కడైతే హైదరాబాద్ నగరంలో అయితే అపార్ట్మెంట్ లో ఎదురుగా అపార్ట్మెంట్ ఎదురుగా ఫ్లాట్ లో ఎవడున్నాడో మనకు తెలియదు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే పొరపాట్లు ఓటర్ లిస్ట్ లో ఉన్నాయి, కాదంటలేదు నేను. ఎలక్షన్ కమిషన్ కొన్ని తప్పు చేస్తుంది, కాదంటలేదు. కానీ ప్రతిపక్షాల ఆందోళనకు అర్థం రాహితం అంటున్నాను. మీరు చేయదలుచుకుంటే ఏం చేయాలంటే మొన్న చేశారు కదా, నోటీస్ ఇష్యూ అయింది. ఇది కర్ణాటకలో, నేను బెంగళూరులో ఉన్నామా, బెంగళూరులో నోటీస్ ఇష్యూ అయింది. ఏమనంటే మీరు ఫలానా నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు పోయినాయి అంటున్నారు కదా, దీని మీద ఆధారం చూపెట్టి మేము ఎంక్వైరీ చేస్తాం, మీరు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి అని రాహుల్ గాంధీకి నోటీస్ ఇష్యూ చేశారు. రాహుల్ గాంధీ కూడా చాలా విషయాలలో ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇది ఒకటే, దీన్ని ముడివేడి చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నారంటే గతంలో మోడీలు అందరూ దొంగలెత్తుకుంటా అన్నాడు. అట్లా గతంలో చౌకీదార్ చోర్హాన్, ఈ రెండిట్లో కేసు పడ్డది కదా, మొట్టికాయలు పడ్డాయి కదా. అంతేందుకు మొన్నటికి మొన్న ఏది దేశ రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటూ దేశ సైన్యాన్ని నిర్వీర్యం చేస్తూ మాట్లాడినాం. నిజమైన భారతీయుడు ఎవడు ఈ మాట మాట్లాడడం సుప్రీంకోర్టు చురక వేసింది కదా. ఎందుకు ఇంత దూకుడుగా పోతున్నా నాకు అర్థమైతే లేదు. బీహార్లో ఎన్నికల్లో ఓడిపోతామని భయం ఉందా మీకు అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. నేను కూడా అడుగుతున్నా. బీహార్ ఎన్నికల్లో ఫేర్ అండ్ ఎలక్షన్ జరగాలంటే మీరు ఏం చేయాలంటే నిర్భయంగా ఓటేసే పరిస్థితి తీసుకురావాలంటే మీరు దీని మీద మళ్ళీ చేయండి. వద్దని ఎందుకు అంటున్నారు అంటే సవరణే వద్దా అంటే దొంగ ఓట్లు ఉండాల్సిందేనా, రోహింగ్యాల ఓట్లు ఉండాల్సిందేనా, దేశంలో దేశద్రోహుల ఓట్లు ఉండాల్సిందేనా? కాదు కదా. కానీ ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది చెప్పి 1 నిమిషంలో ముగిస్తాను. ఎలక్షన్ కమిషన్ ఏం తప్పు చేస్తుందంటే అక్కడ ఆధార్ కార్డు పనికిరాదు. అందుకనే నేను మొదటి నుంచి ఆధార్ కార్డు కంటే మించిన కార్డు ఏముందని అడుగుతున్నాను. ఇదే ఆధార్ కార్డు గురించి గతంలో కాంగ్రెస్ తెస్తా అంటే బీజేపీ వ్యతిరేకించింది. గోప్యతకు భంగం అని. మనం జిఎస్టీ తెస్తామంటే బీజేపీ వ్యతిరేకించింది అన్నాడు. ఇవాళ జిఎస్టీ ఎవరి హ్యాంలో వచ్చింది? బీజేపీ హ్యాంలో కదా. ఇప్పుడు వీళ్ళే వ్యతిరేకిస్తున్నారు. 3 రైతు చట్టాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. అంటే నేను ఈ ద్వంద్వ ప్రమాణాలు ఈ 2 పార్టీలు ఎట్ట పాటిస్తుందని చెప్తున్నాను. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ 3 రైతు చట్టాలు పెడతా అని పెట్టింది, మేనిఫెస్టోలో పెట్టింది. కానీ బీజేపీ వాళ్ళు చేస్తే వ్యతిరేకించి మొత్తం ఢిల్లీని మొత్తం అల్లకల్లోలం చేసి ఎర్రకోట మీద దాడి చేసే పరిస్థితి తీసుకొచ్చింది. అంటే వాళ్ళు ప్రతిపక్షాల నుండి విధ్వంసం ఏమైనా జరిగినా దేశంలో మన దేశ భద్రత, మన దేశ సైన్యం ఇవన్నీ పోనా? దేశానికి పౌరులు కదా వీళ్ళు. ఇది కూడా అంటున్నాను, ఓటర్ లిస్ట్ లో ప్రక్షాళన కావాలి. ఓటర్ లిస్టుకు ఆధారం చేసుకుని ఆధార్ కార్డును జియో ట్యాగింగ్ చేయండి ఒకటి. రెండోది బండారు రామ్మోహన్ రావు అని పేరు కొడితే నా ఆధార్ కార్డు జత చేస్తే దేశంలో నాకు 2వ ఓటు ఉంటే నిర్దాక్షిణ్యం తొలగించండి. ఎప్పుడు తొలగిస్తారంటే దానికి నోటీస్ ఉంది, ఫామ్ నెంబర్ 8లో నోటీస్ ఇవ్వాలి. వాడు ఇచ్చేం చేయాలంటే మీకు ఓటు రామ్మోహన్ రావు గారు హైదరాబాద్ ఉంది, విజయవాడలో ఉంది, మీ ఊళ్ళో ఉన్నది, ఏది ఉంచాలి ఏది తీసేయాలని చెప్పాలి. ఉండు తప్పు, కానీ తీసేసేటప్పుడు ఆప్షన్ అడగాలి, అప్పుడు తీసేయాలి. అంటే ఒక పేరు కొడితే ఆధార్ కార్డు లింక్ అయితే ఆ ఆధార్ కార్డు మీద దేశంలో ఎక్కడైనా సరే ఓటు ఉంటే అవి బయటపడతాయి. అవి బయటపడిన వీళ్ళు దొంగ ఓట్లు వేయించుకుంటున్నారు. ఇద్దరు కూడా, ఈ 2 పార్టీలు కూడా చచ్చిపోయిన ఓట్లు వేయించుకుంటా అంటారు, దొంగ ఓట్లు వేయించుకుంటారు, 3 చోట్ల ఓటేసే వాళ్ళు ఉంటారు. ఈ మధ్యన ఒక విశ్లేషకుడు నా దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, రామ్మోహన్ రావు గారు నాకు కార్డు ఉంది ఎందుకు ఓటు ఇస్తలేరు అన్నారు. అయ్యా మీరు చదువుకున్న వాళ్ళు, కార్డు ఉంటే ఓటు రాదు, మీ నియోజకవర్గంలో మీ పేరు మీద లిస్టులు ఉండాలి, లిస్టులో పేరు ఉండాలి మీద. కాదండి నాకు హైదరాబాద్ లో ఉంటాను, విజయవాడలో ఉంది నా ఓటు, మా ఊళ్ళో కూడా మా అన్నదమ్ములు ఉంటారు అక్కడ ఓటు ఉంది. నేను మీరు నేరస్తులు 3 చోట్ల ఉండొద్దు, ఇంత చదువుకున్న వాళ్ళు మీరు 3 చోట్ల ఎత్తుకుంటారండి. హైదరాబాద్ ఉంచుకోండి, హైదరాబాద్ నివాసం ఉంటున్నారు శాశ్వతంగా, హైదరాబాద్ ఉంచుకోండి, విజయవాడ మీ ఊళ్ళో తీసేయాల్సిందే అన్న. అది నచ్చలేదు వీళ్ళకు. అంటే 3 చోట్ల ఓట్లు ఉంటాయి. తెలంగాణ ఓట్లు వేస్తాం, ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు వేస్తాం, అట్లాగే పంచాయతీ ఎన్నికలు అయితే ఊళ్ళో పోయి ఓటేయాలి. అంటే 3 చోట్ల పలుకుబడి పెంచుకోవాలనుకుంటున్నారు. సమస్య లేదు. ఒక్క దేశంలో ఒకే చోట ఓటు ఉండాలి. ఆ ఒకే చోట ఎన్ని ఎన్నికలు జరుగుతాయి అన్ని ఎన్నికల్లో ఓటు వేయడం. 2 చోట్ల ఓటు వేయడానికి నేరమే, జైలు పోవాల్సింది.
ఒకవేళ ఒక చోట ఓటేసి మళ్ళీ అదే ఇంకో ఎన్నికల పక్క ఇంకో చోట ఓటేస్తే అది నేరం అవుతుంది అంటున్నారు. ఈ సంగతి తెలియదా వీళ్ళందరికీ? అందుకనే ఆ ఓటర్ లిస్ట్ లో తప్పులు ఇట్లా కొనసాగాలని అనుకుంటున్నారు. మంచి పని చేస్తుంది ఎలక్షన్ కమిషన్. దీన్ని సహకరించి దీనికి అవసరమైన సలహాలు ఇద్దామా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ మీద పడి వాళ్ళు దొంగలు, ఆ ఓటు చోరీ ఎవరు చేస్తున్నారు? మీరు చేస్తున్నారు ఓటు చోరీ. రాజకీయ పార్టీలు చేస్తున్నాయి ఓటు చోరీ. ప్రజలు చాలా మంది అర్హులకి ఓటర్ లిస్ట్ లో పేర్లు తెలియవు. చాలా మంది మైగ్రేట్ అయిన వాళ్ళని తీసుకెళ్లి బస్సుల మీద రైళ్ల మీద తీసుకెళ్లి ఎట్టికి పోయినట్టున్న చుట్టాలను చూసినట్టుంటదని తీసుకుపోయి అక్కడ ఓటు వేయించుకొని మళ్ళీ తీసుకొచ్చి నేనేమో ఎక్కడ ఉన్నారో అక్కడ ఓటు వేయించండి, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఓటర్ లిస్ట్ లో చేర్చండి. ఇక్కడ ఓటేస్తారు, అక్కడ ఓటేస్తారు. ప్రజల స్వార్థం కాదు. మా ప్రజలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే చివరికి ఒక మాట చెప్తారు, ప్రజలు నిందిస్తున్నారు అంటే ఓటుకు డబ్బు సారా తాగుతున్నారు, ఓట్లు వేస్తాం మన డబ్బు తీసుకుంటారు కనుక ఓట్లు ఎన్ని చోట్ల ఉంటే వాళ్ళు లాభపడుతున్నారు. మీరు కూడా అదేగా, మీరు ఏ వర్గం ఓట్లు అయితే మీకు కావాలన్నా ఆ వర్గం ఓట్లు ఉంచుకుందామని చూస్తుంటారు. ఏ వర్గం ఓట్లు అయితే పేదల వర్గం ఉందో వాళ్ళ గురించి మీరు ప్రయత్నం చేసి దొంగోట్లు వేయించుకుంటారు కదా. కానీ ఇప్పుడు చాలా వరకు పద్మ గారు చాలా సవరణ జరిగింది. ఇవాళ చనిపోయిన వాళ్ళ ఓట్లు నేను చెప్పిన దేశం నుంచి వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే మైగ్రేట్ అయిన వాళ్ళ ఓట్లు తప్ప ఈ మన డ్యూయల్ ఓటర్స్ ఈ 3 తీసేయాల్సిందే. ఎవరైనా వాళ్ళ వద్దన్నా అవునన్నా ఈ 3 రకాల ఓట్లు తీసేయాల్సిందే. తీసేసే క్రమంలో మా ఓట్లు మీ ఓట్లు ఎట్లుంటాయి పద్మ గారు? ఇప్పుడు నేను రామోహన్ రావు నేనున్నా, మీరున్నారు, మాకు ఏదో పార్టీకి ఓటేస్తాం. కానీ నా ఓటు నేను ఫలానా పార్టీ ఓటర్ అయితే నేను గుర్తించబడతలేను కదా. పేదలు అంతకంటే మనకన్నా చాలా తెలివి కలవారు. ఎవరికి ఓటేసినావు అమ్మా, నేను జర్నలిస్ట్ గా పనిచేస్తున్నప్పుడు నీకేసిన బిడ్డ అనేవాడు. అమ్మ నా రాజకీయ పార్టీ కాదు, నేను విలేకరిని అంటే కూడా కాదు బిడ్డ నీకేసిన. పేదలు ఎప్పుడు బయటపడరు, పెద్దలు బయటపడతారు. నేను ఫలానా ఓటేసిన బహిరంగంగా చూపిస్తే ఆ ఓటు క్యాన్సిల్ చేసే సందర్భాలు ఉన్నాయి పెద్ద వాళ్ళు. అందుకని ఇక్కడ ఈ బీహార్ విషయానికి వస్తే ఈ సవరణ జరగాల్సిందే సుప్రీంకోర్టు అన్నట్టు. కానీ సమయం సందర్భం చూసుకొని మొదలుపెట్టే ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఆ వివరణ ఇవ్వాల్సింది ఏంటంటే ఏ ఆధార్ కార్డు నుంచి మొదలు పెడితే ఏ కార్డు అయినా పనికి వస్తుంది అని చెప్పండి. లేకపోతే అన్యాయంగా అర్హులైన ఓటర్లు పోతారు. దాంతో ప్రతిపక్షాలతో ఆందోళనతో ఏకీవిస్తున్నాను నేను. కానీ ఇప్పటికైనా మన ఎలక్షన్ కమిషన్ వివరణ ఇవ్వాలి. అట్లాగే పార్లమెంట్ లో చర్చ జరగాలని కూడా అంటున్నా. పార్లమెంట్ లో ఇప్పుడు వాయిదా వేస్తారట, ఇవాళ పార్లమెంట్ నిరవాధికంగా వాయిదా వేస్తారట. తప్పు కదా, ఓ చర్చకు వెనుకపోయినట్టే కదా. కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ చర్చకు అనుమతించాలి. దేశంలో జరుగుతున్న ఈ పరిణామాల మీద పూర్తి స్థాయిలో ఓటర్ లిస్ట్ లేని, పొరపాటు లేని, అనుకోకుండా మంచి చర్చ వచ్చింది. దీన్ని కొనసాగించి ప్రజలకు నిజాలు నిగ్గుదేర్చాలి. ప్రజలకు ఏం జరుగుతుందో చెప్పాలి. వీళ్ళు తప్ప వాళ్ళ తప్ప చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే రైట్ అండి. ఒక తెలంగాణ అంశాన్ని అయితే చూద్దాం. తెలంగాణ అంశాన్ని చూసుకున్నట్లయితే కనుక ఎప్పటి నుంచో నలుగుతున్న అంశమే 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం నలుగుతుంది. అసలు ఏం చేద్దాం? బీసీ రిజర్వేషన్లపై పార్టీ పరంగా 42% ప్రకటించి ముందుకెళ్దామా? కోర్టును మరింత సమయం కోరదామా? రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ భేటీలో చర్చ, రాజకీయ వ్యవహారాల కమిటీలో నిర్ణయం, వారం రోజుల్లో నామినేటెడ్ పదవుల భర్తీ, 23 నుంచి ప్రజాపదం పునఃప్రారంభం, ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం. యాక్చువల్గా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, కోర్టు త్రూ వెళ్ళాలా, ఎలా చేయాలి, దీన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళాలా అన్న ఒక సందిగ్ధంలో అయితే ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు నడుస్తున్నాయి. అటు బీఆర్ఎస్ అధినేత కూడా ఏం తక్కువేం కాదు, 14వ తారీఖున కరీంనగర్లో జరిగే బహిరంగ సభలో ఈ అంశాలు లేవనెత్తుతూ అవసరమైతే కనుక రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకుని అక్కడికి వెళ్దాం, ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి పోరాటం చేస్తామని ప్రతి ఒక్కరు, ఇటు కాంగ్రెస్ అధికార పక్షం, ఇటు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కూడా రెండూ కూడా ఎలా అంటే 42% రిజర్వేషన్ కావాలి అన్న అంశాన్ని తీసుకెళ్తున్నాయి. కానీ అది సాధ్యాలు అవునా కాదా అని తెలియట్లేదు. ప్రజలకు కూడా ఒక కన్ఫ్యూజన్, వీళ్ళ త్రూ అవుతుందా తెలియని ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. ఇది ఏ విధంగా చూడాలంటారు? ఎవరెవరికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారు? ఈ 2 విషయాలు కాదు, మనకు ఇంతకుముందు చెప్పిన దానికి దీనికి అనుసంధానం చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా పార్టీల ద్వంద్వ వైఖరి చూడండి. 3 పార్టీ అందరూ శాఖాహారులు, రొయ్యల గంప మాయమవుతుంది. 3 పార్టీలు కూడా బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి ఒక నోటు పెంచుకుంటున్నారు. బీసీ భుజాలు మాత్రం బీసీలవే. 3 పార్టీలు కలిసి అంగీకరించిన అసెంబ్లీ సాక్షిగా 42% రిజర్వేషన్ చెయ్యాలి అని కేంద్ర ప్రభుత్వం బిల్లు పాస్ అయ్యి చట్టంగా చేసి పంపిణీ పైసలు చట్టంగా చేయమని పంపింది. కానీ రాష్ట్రపతి ఆమోదం పొందలే కదా ఇప్పుడు దాకా. అయితే ఆర్డినెన్స్ కోసం మరో ప్రయత్నం చేసింది, అది కూడా పొందలే కదా. నేనేమంటున్నానంటే ఇందులో కూడా అర్ధసత్యాలు అసత్యాలు చెప్తున్నారు. కులగణనలో పొరపాటు జరిగింది. కులగణనలో ముస్లిం బీసీలు వేరే, హిందువులు బీసీ వేరే అని చూపించడం చాలా తప్పు అంటున్నాను. కానీ బిల్లులో ఎక్కడ ఆట లేదు. రవీంద్ర రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. కిషన్ రెడ్డి గారు సవాల్ చేశారు. బిల్లులో ఏదైతే బీసీ బిల్లులు 2 ఉన్నాయి, ఒకటేమో విద్యా ఉద్యోగాలలో, రెండోదేమో
కేవలం మన ఈ ఎన్నికల్లో స్థానిక ప్రభుత్వాల పంచాయతీ మండలం జిల్లా స్థాయిలో జరిగే ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఈ 2 బిల్లుల్లో ఎక్కడ ముస్లిం బీసీలు హిందూ బీసీలు అని ఎక్కడ లేదు అక్కడ. కానీ వీళ్ళేమంటారు, మీరు లెక్కలు చేసింది అది కదా, దాని ప్రకారం ఉంటదని. దేశవ్యాప్తంగా దూదేకుల ఫకీర్లు కొన్ని ముస్లింలో ఉపకులాలు ఉంటాయమ్మా, అవన్నీ ఆల్రెడీ బీసీలో ఆల్రెడీ చేర్చబడ్డాయి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర దూదేకుల ఫకీరు మంగలి చాకలి వాళ్ళ మన ముస్లిం కమ్యూనిటీలో కూడా కొన్ని ఉంటాయి, ఈ కులాలు ఉన్నాయి. కనుక వీళ్ళందరూ చేర్చే ఉన్నారు, ఇప్పటికీ కొత్తగా చేర్చలే. కానీ వీళ్ళు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే మొన్న బీసీ కులగణంలో మొత్తం కులగణంలో ఏం చేశారంటే హిందూ బీసీలు వేరే ముస్లిం బీసీలు వేరే అని చూపించారు. అది కరెక్ట్ గా. దాన్ని ఆధారం చేసుకొని కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీరు ఇక్కడ చేశారు, మేము అక్కడికి వెళ్ళినాక మాకు పరిశీలిస్తే ఏంటంటే మీరు ముస్లిం బీసీలకు కూడా మన 10% కేటాయిస్తున్నారు, కనుక అసలైన బీసీలకు అన్యాయం జరుగుతుంది. మేము బీసీలను ముస్లిం బీసీలు హిందూ బీసీలు విభజన తప్పుగానే మేము అంగీకరించబడుతున్నారు. చూస్తున్నాం కదా ఇప్పుడు చివరికి ఏం వచ్చిందంటే ప్లాన్ ఏ బీసీ అని రేవంత్ రెడ్డి గారు అంతకుముందు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఫస్ట్ ప్లాన్ ఏ ఏంటంటే బిల్లు పాస్ చేయడం, కేంద్ర ప్రభుత్వం పంపడం, కేంద్రం రాష్ట్రపతి ఆమోదం పొందడం, ఆ తర్వాత 9వ షెడ్యూల్ చేర్చడం. 9వ షెడ్యూల్ చేరిస్తే మనకు సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ పరిమితం చేసింది, అది చెల్లకుండా పోతుంది. తమిళనాడు లాగా మనం కూడా చేసుకోవచ్చు. తమిళనాడు 69 ఉంటే మనం 70 చేస్తామని ఆయన మొత్తం కలిసి. ఇప్పటికీ 18% ఎస్సీలకు, 10% ఎస్టీలకు పోగా 22% బీసీలకు ఉన్నాయి. దాన్ని 42 చేయాలంటే ఇంకా 20% పెంచాలి. 20% పెంచితే 70 అవుతుంది మొత్తం కలిపి. ఈ 70% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని ఒక బిల్లు అక్కడి పెండింగ్ లో. రెండోది ఏముంది, ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారు పంపితే గవర్నర్ గారు అనేక న్యాయ సలహాలు తీసుకున్నాక, అయ్యా తమిళనాడులో ఇట్లా 2 సార్లు జరిగింది, మన జయలలిత గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చివరికి పివి నరసింహారావు గారు దానికి పరిష్కారం చెప్పారు. అక్కడ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు వీళ్ళు పోయి దేశ పార్లమెంటే దీన్ని చట్టంగా చేసి 69% అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఆర్డర్ను పక్కన పెట్టి దాన్ని 9వ షెడ్యూల్ చేసి సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష పరిధిలోకి రాకుండా చేయడం వల్ల అక్కడ రక్షణ పడ్డది. కానీ మిగతా దేశంలో ఎక్కడ ఇటువంటి ఏర్పాటు లేదు అని తెలియదు. కనుక గవర్నర్ గారు ఏమన్నారంటే, అయ్యా మేము ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తే తెల్లారికల్లా హైకోర్టు, తెలంగాణ హైకోర్టు కొట్టేస్తుంది, మళ్ళీ మొదటికే వస్తుంది కదా, తమిళనాడు జరిగింది అదే కదా అని ఆయన న్యాయ కోవిధుల సలహాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని పంపిండి. ఇప్పుడు అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది ఆర్డినెన్స్ కూడా. ఇక మూడోది ఏముంది, ఏబీసీలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షి ఇదివరకే అన్నారు, ఎవరి చట్టం వచ్చినా రాకపోయినా మేమైతే 42% మేము ఇస్తాం రిజర్వేషన్లు పార్టీ పరంగా అంటున్నాం. అక్కడికే వస్తున్నాయి ఇప్పుడు. పార్టీ పరంగా ఇస్తామంటున్నారు కదా, పార్టీ పరంగా మీరు ఇస్తే హామీ మీది అమలు మేమెందుకు చేయాలని బీఆర్ఎస్ అడుగుతున్నది. ఇచ్చేటప్పుడు సోయి ఉండాలి కదా. సోయి అంటే మోటు పదం కాదమ్మా, ఇది తెలంగాణలో స్పృహ అనే అర్థం. అంటే స్పృహ అనే దానికి సోయి అంట. సోయి ఉండాలి కదా. అప్పుడే అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. 42% ఇవ్వడం సాధ్యం కాదని తెలిసి ఎన్నికల్లో గెలుస్తామో గెలవలేమో అనుకొని మొన్న హామీ ఇచ్చారు. మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు, బీసీలకు ఆశలు పెంచారు. నిజంగా చెప్పాలంటే గతంలో 34% అన్న ఒక తీరుంటుండే, కానీ 42% రిజర్వేషన్ అని మీరు ఆశలు పెంచి ఆశల మీద నీళ్లు చల్లే పరిస్థితి చేయకుండా ఏం చేస్తున్నారంటే మీకు మీరు మా పార్టీ పరంగా ఇస్తా అంటున్నారు. కానీ పార్టీ పరంగా ఇస్తే చట్టం ఏం చెప్తుందంటే 22% మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు స్థానిక ప్రభుత్వాలు ఇవ్వడానికి చట్టపరంగా వీలున్నది, ఇప్పుడు ఉన్నది. అది దాటేది పోలేదు కదా. మరి మీరు బీసీ రిజర్వేషన్ ఇచ్చేది 22%, ఎక్కడైతే 22% దాటి మీరు చేస్తున్నారో అది ఇల్లీగల్ అవుతుంది. అంటే అక్కడ బీసీలు కాక ఎవరైనా నిలబడచ్చు. కనుక మిగతా మీ పార్టీ కోసం పాటుపడి మీరు బీసీని పెడితే వాడు కూడా బీసీలు పెట్టాలని ఎందుకుంటది? పోని పార్టీలు కట్టుబడి అనుకోండి, బీసీలకు భయపడి ఓట్ల కోసం భయపడి నాలాంటి వాడు మీలాంటి వాడు ఎవరైనా చేస్తారు కదా పోటీ, దాన్ని ఎవరు తట్టారు? ఒక బీసీకి రిజర్వేషన్ ఉంటే బీసీ చేయాలని రూల్ ఉంటే అక్కడ బీసీలు చేస్తారు. లేని దగ్గర మేము పార్టీ పరంగా ఇస్తాం, మీరందరూ కూడా అదే రకంగా ఇవ్వండి అంటే సమాజాన్ని శాసించలేరు కదా వీళ్ళు. అందుకని ఇంకో మాట కూడా అన్నారు, కోర్టుకు ఎవరు పోవద్దు దీని మీద, కోర్టుకు పోతే మేము పార్టీని ఎండగడతాం. పార్టీలు పోవు, కోర్టుకు పోవు. రేపు పొద్దున పార్టీలు కాక వ్యక్తి పోతారు. 4 కోట్ల మంది ప్రజలకు మా అమ్మ ఇప్పుడు అనేది గుర్రం మూతికి బట్ట కడతారా అని. నిజమే కదా. 4 కోట్ల మంది ప్రజలు కోర్టుకు ఎవరు ఒకటి ఆపగలుగుతారా? ఈ ప్రభుత్వం కానీ ఎవరైనా సరే ఏ వ్యవస్థని ఆపగలుగుతారా? అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు, అవి నెరవేరలేక ఇప్పుడు ఇటువంటి అన్ని కూడా 42% బీసీలకు హామీ ఇవ్వడం అనేది చాలా పొరపాటు వీళ్ళు చేసింది. నేను బీసీలకు రిజర్వేషన్ అనుకూలం, కానీ వీళ్ళు ఇచ్చింది ఏంటంటే అలవి కానీ హామీ ఇచ్చి ఇవాళ వెనక్కి తీసుకోలేక ముందుకు పోలేకపోతున్నారు. ఇక కేసీఆర్ గారు చెప్పి నింపిస్తారు. కేసీఆర్ గారు కూడా మరి ఆయనే ఉద్దారకం చేసిండు. ఆనాడు 2019 ఎన్నికలప్పుడు హైకోర్టు స్పష్టంగా అన్నది, గతంలో 2013లో మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆనాడు గవర్నమెంటే కదా హామీ ఇచ్చింది, మరొక్కసారి ఈ రిజర్వేషన్ పెంచము,
50% లోబడే ఉంటాము, ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి, నోటిఫికేషన్ అయిందని చెప్పి ఆయన బతిమలాడితే హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అప్పుడు 2013లో అది అది అనుమతించింది. దాంతో 2013లో 34% బీసీలకు రిజర్వేషన్ లభించింది. కానీ 2019లో మరి కోర్టుకు పోయిండు ఆయన, పోలే కదా. చట్టం మార్చి కేసీఆర్ గారు 22% పరిమితం చేసిండు. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నమే ఆనాడు కేసీఆర్ చేస్తుంటే హర్షించేవాళ్ళం కదా. ఇప్పుడేమో ఢిల్లీకి పోతా, తగుదనమ్మా, రాష్ట్రపతిని కలుస్తా అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళకి ఓట్ల బీసీల ఓట్లు భయం పట్టుకున్నది. రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ చెక్ పెట్టిండు. ఎందుకంటే ఇవాళ అన్ని పార్టీలకు బీసీల ఓట్లు, బీసీలకు అందరూ మేము మంచిగా అంటారు, అందరూ శాఖాహారులే, రొయ్యలుగా మాయమవుతున్నాయి, అందరూ బీసీలకు అనుకూలమే. కానీ బీసీలకు ద్రోహం చేస్తుంది ఎవరు? గతంలో మహిళా బిల్లు విషయంలో కూడా ఇట్లా రాజకీయ పార్టీలన్నీ బంధవైఖరి చేసుకుంటూ నాశనం చేసిండ్రు. ఇంకో 10 ఏళ్ళకు కూడా మహిళా రిజర్వేషన్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నాను, చట్టబద్ధంగా బీసీలకు 42% సాధించడం చాలా కష్టము. లీగల్ గా చెప్తున్నాను, న్యాయవాదిగా అది చాలా కష్టము. రేపు పొద్దున 9వ షెడ్యూల్ చేర్చిన రేపు సుప్రీంకోర్టు కూడా ఏమన్నదంటే, మీరు ఇష్టం ఉన్నట్టు 9వ షెడ్యూల్ చేసుకుంటే పోతే మేము అంగీకరించేది లేదు, అప్పుడెప్పుడో జరిగింది తమిళనాడు విషయం, నేను జోక్యం చేసుకోగానే ఇప్పుడు కొత్తగా మీరు 9వ షెడ్యూల్ చేసి న్యాయ సమీక్షకు ఏది పనికిరాదంటే అన్ని 9 షెడ్యూల్ చేసిన అనుకోండి, మేమేం చేయాలి? మా పని ఏంటిది? న్యాయ వ్యవస్థ పని ఏంటి? చట్టసభలు చట్టాలు చేస్తే, కార్యనిర్వాహక అమలు చేస్తే, ఈ రెండింటి మధ్యన తేడా ఉంది. ఏమైనా రాజ్యాంగ సమీక్షకు అవసరం అయితే మేము చేయాలి కదా. మీరు రాజ్యాంగ సమీక్షకు పనికి రాకుండా అన్ని 9వ షెడ్యూల్ చేసుకుంటూ పోతే మేమేం చేయాలని సుప్రీంకోర్టు ఇదివరకు అన్నది. కనుక వీళ్ళు ఇవాళ కేసీఆర్ ఇవాళ బీసీ మంత్రం పాడుతా అంటున్నారు, రాష్ట్రపతి దగ్గర పోతా అంటున్నారు. ఇదే పని 2019లో ఎందుకు చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు నేను అంటున్నా. వీళ్ళు లేపింది కనుక ఇప్పుడు దాన్ని చూస్తూ అంటున్నారు. అందుకని ఈ బీసీల విషయంలో, బీసీ రిజర్వేషన్ల విషయంలో మనకు బీజేపీ ఏమో తెలవనట్టు మాట్లాడుతుంది. కిషన్ రెడ్డి గారు మాట పూర్తి అవాస్తవం, రేవంత్ రెడ్డి గారితో సమర్థిస్తున్నా. మీకు తెలిసి బిల్లు ఆమోదించింది కదా ఇక్కడ, మరి అక్కడి వెనక బీసీలు హిందూ ముస్లిం బీసీలు ఎందుకు అంటున్నారు? అందుకని రికార్డు పరిశీలించుకోండి అంటున్నాడు. బీసీ రిజర్వేషన్ బిల్లులో ఏవైతే 2 బిల్లులు పంపినామో అందులో ముస్లిం రిజర్వేషన్ అని ఎక్కడ ఉంటే నన్ను పట్టుకోండి రేపు పొద్దున అంటుండే రేవంత్ రెడ్డి. అది కరెక్ట్ అంటున్నాడు. బీజేపీ అబద్ధం ఆడుతుంది అలా. ఇక్కడనేమో మన కేసీఆర్ గారేమో తాను ఉన్నప్పుడేమో బీసీ రిజర్వేషన్ తగ్గించిండు, ఇప్పుడేమో తగుదనమ్మా నేను ఢిల్లీకి పోతా అంటున్నాడు. ఇప్పుడేమో హామీ ఇచ్చింది వీళ్ళు కనుక, ఇరికింది వీళ్ళు కనుక, కాంగ్రెస్ పార్టీకి ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా ఉండేది, సమస్య లేదు. ఇది ఆఖరికి నేను అన్నది అయితే జోష్యం చెప్పడం కాదు, రాజకీయ పరిశీలకులను చెప్తున్నాను. 42% రిజర్వేషన్లు మిగతా పార్టీలకు బీసీ వ్యతిరేకలను మన ముద్ర వేయడానికి వీళ్ళు ఇస్తారు, ఎన్నికలు జరుపుతారు. లేదంటే నేను ఏమంటున్నాను, నేను మొదటి నుంచి అంటుంది అక్టోబర్ నవంబర్ దాకా ఎన్నికలు వాయిదా పడతాయి. మళ్ళీ ఒకసారి కోర్టుకు పోతారు, సార్ అక్కడ బిల్లు పెండింగ్ ఉంది, అక్కడ ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది, దయచేసి 2 నెలలు టైం ఇవ్వండి. వర్షాలు బ్రహ్మాండంగా పడుతున్నాయి. ఇవాళ వర్షాలు పడుతున్నాయి కదా. నిన్నైతే నేను బెంగళూరు పోయేది, నేను మధ్యలో ఆగి మళ్ళీ ట్రాఫిక్ చిక్కుని వెనక్కి వచ్చిన, నేను ట్రైన్ మిస్ అయ్యాను. కనుక ఈ వర్షాలు బాగా పడుతున్నాయి కనుక, వర్షాలు పెద్ద ఎత్తున పడుతున్నాయి కనుక 2 నెలలు వాయిదా వేస్తాం, ఒప్పుకోండి, మళ్ళీ ఒప్పించుకుంటారు. చూడండి, నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయి, పంచాయతీ ఎన్నికలు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి విశ్లేషణ వివరణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.